హలో ఆల్. ఈరోజు కన్నప్ప సినిమా చూసి వచ్చిన. థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు అయితే ఒక 3-4 సీన్లు నా మంచిగా ఉండయా అన్న ఆలోచనతోనే నేను లోపలికి వెళ్ళినా. అనుకున్నట్టే ఫస్ట్ హాఫ్ అయితే ఏం బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. ఆ ఫైట్లు, సాంగ్లు, సీన్లు ఒక ఎమోషన్ కి కనెక్ట్ అవ్వం. మంచి విష్ణు ట్రై చేసింది చాలా గట్టిగానే. ఫస్ట్ హాఫ్ అంత కాలేదు. హీరోయిన్ అయితే గ్లామర్ కోసం పెట్టుకున్నారు. తన కాస్ట్యూమ్స్ అయితే ఎస్పెషల్లీ ఎక్స్పోజింగ్ కోసమే డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఏదైనా బాగుందంటే అది లొకేషన్స్, ఆ స్విట్జర్లాండ్ న్యాచురల్ ఉన్న లొకేషన్స్. ఇది ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక కూడా ఇట్లానే వెళ్తూ ఉంటది. అప్పుడు వస్తాడు రుద్రా. ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. ఇక్కడ నుంచి కొంచెం సినిమా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. కొంచెం సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమాకి మేజర్ హైలైట్ అంటే ప్రభాస్. తన ఆరోతోని సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాను. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే సినిమా బాగుంటది. ఇక సినిమాలో ప్లస్ లు మైనస్ ల గురించి వచ్చేస్తే, సినిమాలో ప్లస్ మంచు విష్ణు, మైనస్ మంచు విష్ణు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న మంచు విష్ణు మైనస్. సెకండ్ హాఫ్ లో రుద్ర క్యారెక్టర్ వచ్చినాక శివభక్తుడిగా మారినాక పర్ఫార్మెన్స్ ఉంటుంది. సాంగ్ వచ్చినాక అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు ఏ డీసెంట్ సాంగ్. ఇంకో మైనస్ ఏంటంటే మంచు విష్ణు డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా లాగ్ ఎక్కువైపోయింది. నన్ను అడిగితే సినిమా ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసేయచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఏముంది, డైరెక్ట్ సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ దాకా వింటున్నట్టయితే థ్యాంక్ యూ గైస్ ఫర్ లిజనింగ్ దిస్ ఇస్ మై ఒపీనియన్ అండ్ కన్నప్ప మూవీ. సినిమా మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.